Hey guys, welcome back to my YouTube channel Praveen Speaks. So ఇవాల్టి సండే స్పెషల్ దొనే బిర్యానీ. దీనికి చేసుకునే వివరాలు ఏంటంటే చూద్దాం. సో నేను మాత్రం 1 kg చికెన్ 1 kg రైస్ 2 kg బిర్యానీ మాత్రం చేయబోతున్నాను. సో దానికి సరిపోయే ఇంగ్రీడియంట్స్ ఏంటనే చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది మ్యారినేషన్ ప్రాసెస్ అనమాట. సో దానికోసం నేను ఫస్ట్ కారం పొడి, దాని తర్వాత పసుపు, సాల్ట్, మనకు సరిపోయేంత సాల్ట్ మాత్రం వేసుకుంటున్నాను. చూడండి, సో దీనికి ఏంటంటే 1 kg చికెన్ కాబట్టి మనకి ఒక 200 grams కర్డ్ మాత్రం వేసుకుంటున్నాను. చూడొచ్చు మీరు, ఇది ఏంటంటే మంచి ఎట్లంటే స్వీట్ కర్డ్ అనమాట. సో ఆ స్వీట్ కర్డ్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ మాత్రం చేస్తున్నాను. చూడొచ్చు మీరు, ఇలా నీట్గా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనమాట దాని టెక్స్చర్ ఎలా వస్తుంది అనేది. సో టెక్స్చర్ బట్టి మనం ఏంటంటే కొంతమంది చెప్పేస్తారనమాట ఏంటంటే టేస్ట్ ఎలా ఉండబోతుంది అంటే స్పైసెస్ కరెక్ట్గా యాడ్ అయినా లేవు అని చెప్పి. సో మనం ఒకసారి టేస్ట్ చేసుకుందాము. సో నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. చూడొచ్చు మీరు. సో మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు సాల్ట్ అంటే స్పైసెస్ కానీ యాడ్ చేసుకోండి. సో నాకు మాత్రం టేస్ట్ ఇప్పుడు కరెక్ట్గా కనబడుతుంది, సాల్ట్ కానీ కారం కానీ. నేను మాత్రం కొద్దిగా స్పైసీగా మాత్రం చేశాను అనమాట, ఎందుకంటే స్పైసీ మనకి ఇష్టం కాబట్టి కొద్దిగా స్పైసీగా చేశాను. కారం కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. సో మీ టేస్ట్ ప్రకారం మీరు చేసుకోవచ్చు. సో కొద్దిగా ఏంటంటే మళ్ళీ కర్డ్ మాత్రం యాడ్ చేశాను, ఎందుకంటే చాలా స్పైసీగా అయిపోయింది అది. సో సాల్ట్ కూడా తక్కువనే యాడ్ చేశాను నేను. సో 1 kg చికెన్ ఇక్కడ చూడొచ్చు మీరు. దీన్ని ఆల్రెడీ 20 minutes నేను సాల్ట్ వాటర్లో దీన్ని యాడ్ చేసి పెట్టాను అనమాట. సో 20 minutes పెట్టిన తర్వాత ఆ చికెన్ పీసెస్ని దీంట్లో వేసి మ్యారినేట్, ఇప్పుడు ఏంటంటే బాగా మసాజ్ చేసుకున్నప్పుడు చూడొచ్చు ఎంత నీట్గా ఎట్లా అంటే పర్ఫెక్ట్గా ప్రతి పీసెస్కి పట్టేట్టు మంచిగా మసాజ్ మాత్రం చేసుకోవాలి దీనికి. సో చికెన్ పీసెస్కి ఎంత మ్యారినేషన్ పర్ఫెక్ట్గా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఏంటంటే ఈ ప్రాసెస్లో మనం ఒక 1 hour మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు మీకు ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకున్నాను చూపిస్తున్నాను అనమాట. సో లెమన్ కానీ మనకి ఏంటంటే గరం మసాలా కానీ అన్నీ చూడొచ్చు మీరు. ఇది షాహీ జీరా, ఇది పక్కనే మిరియాలు ఉన్నాయి. సో ఇవి మాత్రం ఆనియన్స్ ఏంటంటే 2 big onions కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే మనకి పుదీనా, కొత్తిమీర ప్లస్ పెద్ద మెంతం కూర ఆకు అనమాట ఇది. సో ఇది మీరు చూస్తారు కదా, అన్ని గరం మసాలా స్పైసెస్ అనమాట. అండ్ పచ్చిమిర్చి కూడా యూజ్ చేస్తాం దీంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెట్టుకున్నాను. సో ఒకటి ఏంటంటే నేను ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట, హాఫ్ ఫ్రై. చూడొచ్చు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్, యాలకలు కానీ మీకు లవంగం కానీ ఇవన్నీ పెట్టుకున్నాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఏంటంటే ఇప్పుడు ఆయిల్ మాత్రం ఏంటంటే ఒక పెద్ద స్పూన్ మాత్రం తీసుకుంటున్నాను. సో దీంట్లో ఏంటంటే దాల్చిన చెక్క ప్లస్ మన దగ్గర ఉన్న స్పైసెస్ చూపించాను కదా, అన్ని స్పైసెస్ కూడా వేసేస్తున్నాను అనమాట. ఒకరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ ఏంటంటే ఇది దొన్నె మసాలా అనమాట. సో ఈ దొన్నె మసాలా కోసం మనం ఏంటంటే స్పైసెస్ అన్నింటినీ కూడాను ఫస్ట్ కొద్దిగా మనం వేడి చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఒక 30 seconds మాత్రమే దీన్ని కొద్దిగా ఏంటంటే వేపుకోవాలన్నమాట. దానికంటే ఎక్కువ వేపుకుంటే గుర్తుంచుకోండి మసాలాస్ ఎక్కువ ఫ్రై అయితే కానీ చేదైపోద్ది అనమాట. సో చేదైపోతే ఫ్లేవర్ మొత్తం మీకు ఆ బిర్యానీలో పాడైపోద్ది. సో దానికోసం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 30 seconds మాత్రమే మీరు ఫ్రై చేసుకోండి. సో ఇది చూస్తారు కదా ఆనియన్. సో ఇదంటే ఏంటంటే నేను ఈ దొనే మసాలా చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది. సో ఇదే సీక్రెట్ రెసిపీ. సో మనకేంటంటే గ్రైండింగ్ మాత్రం పెట్టాను. సో నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటంటే ఉన్న ఆయిల్లోనే మనం ఏంటంటే పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 10 to 12 పచ్చిమిర్చి. దాన్ని ఎట్లా అంటే కట్ చేసుకొని ఫస్ట్ వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి వేగేదాకా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడొచ్చు ప్రాసెస్. ఆ తర్వాత పుదీనా ఏంటంటే చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది బిర్యానీలో. సో పుదీనా తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అనమాట. సో నేను మాత్రం ఏంటంటే 2 పుదీనా కట్టలు మాత్రం వేసుకున్నాను, కొత్తిమీర కూడా 2 కట్టలు వేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో దానికి ఏంటంటే ఈ రెండింటితో పాటు మనం మెంతి కూర ఉంటుంది కదా, మెంతం కూర, అది పెద్ద మెంతం కూర అనమాట. అది యాడ్ చేసుకొని కొద్దిగా ఏంటంటే దీన్ని మంచిగా
కొద్దిగా పచ్చివాసన వెళ్ళేంత వరకు దీన్ని కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇది ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ తర్వాత ఎలా అయిందనేది. సో మనం డైరెక్ట్గా కూడా గ్రైండ్ పట్టొచ్చు ఇది, కాకపోతే ఏంటంటే పచ్చివాసన మాత్రం ఉంటుంది. సో ఫ్లేవర్ అనేది కరెక్ట్గా రాదనమాట. దానికోసమే మనం కొద్దిగా దీన్ని ముందే ఫ్రై చేసుకొని దీన్ని గ్రైండ్ పట్టేసుకుందాం మనం. సో ఇది దొనే మసాలా అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి మనం ఏంటంటే బిర్యానీ ఇప్పుడు ఇంకా రెడీ తయారు చేద్దాము. గ్రైండింగ్ ప్రాసెస్ మాత్రం రెండు జరిగిపోయినాయి అనమాట. స్పైసెస్ అండ్ పుదీనా ఇచ్చాం కదా, ఆ రెండు కూడా గ్రైండింగ్ మాత్రం రెడీ పెట్టేసుకున్నాను. సో నేనేంటంటే ఇది నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా నేను ఆయిల్ ఎక్కువనే యూజ్ చేస్తాను. చూడండి, సో ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనేం చేశానంటే మసాలాస్ అన్నీ అంటే గరం మసాలాలన్నీ వేస్తాను అనమాట. గరం మసాలా కూడా కొద్దిగా నేను ఎక్కువగా తీసుకున్నాను, చూడొచ్చు మీరు. సో దాల్చిన చెక్క, అనాస పువ్వు ప్లస్ బిర్యానీ ఆకు ఇది. సో బిర్యానీ ఆకు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే స్మెల్ అనేది ఎట్లా అంటే వీధి చివరి దాకా వెళ్తుంది అనమాట. ఇది షాహీ జీరా చూడొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఈ ప్రాసెస్ మీకు దొనే బిర్యానీ చేసేప్పుడు మనం కంపల్సరీ ఓన్లీ ఒక 30 సెకండ్స్ మాత్రమే దీన్ని వేయించుకోవాలి. స్పైసెస్ అన్నిటినీ కూడాను ఎక్కువసేపు మాత్రం అక్కర్లేదు అసలు. అలా చేసుకుంటే మాత్రం మొత్తం ప్రాసెస్ అంటే దొన్నె బిర్యానీ మొత్తం ఫ్లేవర్ అంతా పాడైపోతుంది. సో అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక కట్ చేసి పెట్టుకున్న ఒక 2 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను. వేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఏంటంటే అది బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై అయితే చేసుకుందాం మనం. సో దీనికి ఏంటంటే మనకు ఒక 2 to 3 మినిట్స్ టైం అయితే పడుతుంది. అది అయిపోగానే కొద్దిగా లైట్ బ్రౌనిష్ అవ్వగానే మనం ఏం చేయాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకున్నాను, చూడొచ్చు ఇక్కడ. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉంటుంటే ఏంటంటే అడుగు అంటుతుంది అది. కాకపోతే ఏంటంటే మీరు కొద్దిగా దాన్ని తీస్తూ కొంచెం కలుపుతూ ఉంటే బాగుంటుంది. సో స్మెల్ మాత్రం ఏంటంటే చాలా ఎట్లా అంటే మొత్తం మీ కిచెన్ రూమ్ మాత్రం గుమగుమలతో నిండిపోతుంది, ఇది మాత్రం గ్యారంటీ అనమాట. సో మీరు 1 hour నేనేం చేశాను, ఇప్పుడు 1 hour ఈ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, అది ఇప్పుడు తీసుకొచ్చి ఈ బగారాలో మాత్రం యాడ్ చేశాను, చూడొచ్చు. సో ఈ చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది, ఆ టెక్స్చర్ చూడండి చికెన్ది. ఆఫ్టర్ 1 hour ఏంటంటే జ్యూసీ తయారైపోద్ది అనమాట. మీరు ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే మీరు 1 hour కాదు ఇంకెక్కువసేపు కూడా పెట్టుకోవచ్చు, 2-3 hours కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే చికెన్ మాత్రం మీకు ఏంటంటే జ్యూసీ చాలా సాఫ్ట్గా తయారైపోతుంది. సో ఒక 10 మినిట్స్ ఎట్లా అంటే ఒక 5 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్ పైన పెట్టి ఆ తర్వాత 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన పెట్టాలన్నమాట. సో చూడండి ఎలా అయిందనేది కంప్లీట్గా మనం తీసి చూస్తే ఏంటంటే ఆఫ్టర్ 10 మినిట్స్. సో ఇది మనకి దొనే మసాలా చూసినారు కదా, మనం గ్రైండ్ పట్టుకున్నాం కదా స్పైసెస్ అండ్ ఉల్లిపాయలతో మనం గ్రైండ్ పట్టుకున్నది ఇదనమాట సీక్రెట్ రెసిపీ. దొన్నె బిర్యానీలో ఉన్నదే దొన్నె మసాలా. సో ఈ మసాలా వేసి మొత్తం కంప్లీట్గా మిక్స్ అయితే చేసుకున్నాం మనం ఇప్పుడు, చూడొచ్చు. సో ఒక 10 మినిట్స్ బాగా చికెన్ని ఉడకబెట్టుకుంటాం, అంటే హై ఫ్లేమ్ పైన పెట్టిన తర్వాత చూడొచ్చు. ఇది మసాలా వేసుకున్నాను, ఆ మసాలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ని వదిలేయాలన్నమాట. వదిలేసి ఏంటంటే ఆ ఫ్లేవర్ మాత్రం మసాలా ఫ్లేవర్ బాగా పట్టేసుకుంటుంది. సో ఆ గ్రీన్ కలర్ చూసినారు కదా, అదేంటంటే ఇంకోటి గ్రైండ్ పట్టుకున్నాం కదా పుదీనా కానీ లేకపోతే కొత్తిమీర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ పట్టుకున్నాం కదా అదనమాట. సో అది కూడా గ్రైండ్ పట్టింది ఇప్పుడు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే చూడండి ఆ ఫ్లేవర్స్ అనేది బాగా పట్టేసుకోవాలన్నమాట చికెన్ పీసెస్కి. సో ఆ చికెన్ పీసెస్కి పట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. సో నేను మాత్రం టేస్ట్ చూస్తున్నాను, అద్భుతంగా ఉంది టేస్ట్ మాత్రం. సో చూసినారు కదా ఆయిల్ మాత్రం అట్లా సపరేట్ అయిపోద్ది అనమాట. చూడండి మీరు ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయింది చికెన్లో నుంచి అని చెప్పి. ఆ తర్వాత వేడి నీళ్ళు నేను 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. ఇది వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి, గుర్తుంచుకోండి. ఈ వేడి నీళ్ళు పోసుకుంటేనే మనకేంటంటే దీంట్లో ఉన్న మసాలాస్ మాత్రం పర్ఫెక్ట్గా మనకి ఈ రైస్కి కానీ చికెన్లో కానీ ఫ్లేవర్ ఆ మసాలాస్ కానీ పర్ఫెక్ట్గా పట్టుకుంటాయి అనమాట. గుర్తుంచుకోండి, చల్లనీళ్ళు వేస్తే మాత్రం మొత్తం చప్పపడిపోతాయి అనమాట. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. లేదంటే కానీ మొత్తం మీ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది దాంట్లో నుండి చల్లనీళ్ళు వేసుకుంటే. ఆ తర్వాత మీరు
అనుకున్న కన్సిస్టెన్సీ రాదు, ఆ ఫ్లేవర్ టేస్ట్ కూడా రాదనమాట దొన్నె బిర్యానీది. సో చూసినారు కదా ఆ కన్సిస్టెన్సీ ఎలా కనబడుతుందో. నేను మాత్రం ఒక 5 మినిట్స్ బాగా వేడైన తర్వాత వాటర్ నేను పక్కకి ఒక 1 అవర్ నానబెట్టుకున్న రైస్ని మాత్రం ఇప్పుడు ఈ దీంట్లో వేసేస్తున్నాను అనమాట వేడి నీళ్ళల్లో. సో ఈ మసాలాస్ అన్నీ ఎంత పర్ఫెక్ట్గా పట్టుకుంటాయి అనేది మీకు ముందు తెలుస్తుంది, చూపిస్తాను మీకు ఎలా ఉంటుందనేది. సో రైస్ని మొత్తం అంతా కంప్లీట్గా నేను యాడ్ చేసేసాను దీంట్లో. సో దాని తర్వాత మెల్లిగా ఇప్పుడు కలపడం స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే రైస్ మొత్తం అంతా కలిపేస్తే ఒక దగ్గర ఉండకుండా కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోతుంది మీ డిష్ మొత్తంలో. ఆ తర్వాత చూడండి దాని టెక్స్చర్ చూడండి, ఆ టెక్స్చర్ స్మెల్ మాత్రం ఊరి చివరి దాకా వెళ్తుందనమాట. అంత బాగుంది ఇది. స్మెల్ మాత్రం కంప్లీట్గా ఫ్లేవర్స్ స్మెల్ మాత్రం వస్తుంది. చూడొచ్చు రైస్కి కూడా ఎంత బాగా పట్టేసుకుందనేది ఆ ఫ్లేవర్ అనేది. చూడండి రైస్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. సో కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందనేది. ఈవెన్ పీసెస్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి మొత్తం కూడా. సో ఇదన్నమాట, అంటే రెగ్యులర్ బిర్యానీ కాకుండా చాలా పర్ఫెక్ట్ వచ్చే బిర్యానీ ఇది. సో ఏంటంటే ఒక హాఫ్ లెమన్ మాత్రం ఇలా పిండేసుకుంటున్నాను నేను. హాఫ్ లెమన్ పిండడం వల్ల మీకు ఏంటంటే కొద్దిగా ట్యాంగినెస్ ఫ్లేవర్ మాత్రం వస్తుంది దీంట్లో. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చింది అనేది కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఏంటంటే ఇది పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ పైన మనం ఒక 10 మినిట్స్ మాత్రం ఉడికించుకోవాలి. రెగ్యులర్ ప్రాసెస్ రైస్ని ఎలా చేస్తాం అలాగే. సో దాని తర్వాత మళ్ళీ ఒక్కోసారి కలుపుకొని చూడాలన్నమాట. మనకేంటంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక 70% కుక్ అయితే చాలు రైస్, ఎక్కువ మాత్రం చేయొద్దు. ఇన్ కేస్ 90% అయ్యి మొత్తం అయ్యేంత వరకు చేశారనుకోండి, అప్పుడు మీకేంటంటే అక్కడ బిర్యానీ వచ్చే చోట మీకు హల్వా అయిపోతుంది మొత్తం. అది మాత్రం గుర్తుంచుకోండి. సో 70% కుక్ అయితే చాలు. నెక్స్ట్ 30% ఏంటంటే ఓన్లీ దమ్ము పైన వెళ్ళిపోద్ది అనమాట. అది ఓన్లీ దమ్ము పైన రిమైనింగ్ 30% వెళ్ళిపోద్ది. నేను మాత్రం ఒకసారి టేస్ట్ మాత్రం చూస్తాను ఎలా ఉందనేది. వాసన మాత్రం చూడండి ఎంత బాగా వస్తుంది. మొత్తం కిచెన్ మొత్తం నిండిపోయింది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. అది చూస్తేనే టేస్ట్ చేస్తేనే అర్థమైపోయింది. సో 10 మినిట్స్ అయింది. ఆ తర్వాత చూస్తున్నాను ఒక 70% కుక్ అయితే సరిపోద్ది మనకి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక 30% మనకి ఏంటంటే జస్ట్ దమ్ము పైన మనకి కంప్లీట్గా కుక్ అయిపోద్ది అనమాట. సో నేను మాత్రం సిమ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ని. చూడండి మొత్తం అంత ఎసరు మాత్రం వెళ్ళిపోయింది, రైస్ మాత్రం కనబడుతుంది. సో సిమ్ పైన పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ వదిలేద్దాం అలాగే. ఆ 10 మినిట్స్ వదిలిన తర్వాత చూడండి మీకు ఎంత బాగా వచ్చిందనేది. ఆ కలర్, ఆ టెక్స్చర్ కానీ చూడండి ఎంత బాగా వచ్చిందనేది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ 10 మినిట్స్ తర్వాత గుర్తుంచుకోండి ఎట్లాంటి మీకు దొన్నె బిర్యానీ మాత్రం అయిపోద్ది. ఆ తర్వాత గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్గా సర్వ్ చేయకూడదు. మీరేంటంటే మినిమం ఒక 10 to 15 మినిట్స్ స్టవ్ నుంచి దించేసి పక్కన పెట్టేసుకోవాలి అది. దాని తర్వాత ఎలాగైతే అది చల్లారుతుందో కొద్దిగా అప్పుడు చూడొచ్చు మీరు ఆ కన్సిస్టెన్సీ చూడండి ఎలా వస్తుందనేది. మొత్తం ఆవిర్లు వస్తున్నాయి అన్నమాట. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మన దొన్నె బిర్యానీ. సో సండే మాత్రం ఇవాళ అద్భుతంగా ఉండబోతుంది మంది. సో చూసినారు కదా ఎంత బాగైందనేది. సో ఒక 10 మినిట్స్ మనం పక్కన దించేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. మనకు మాత్రం బిర్యానీ ఒక నెక్స్ట్ లెవెల్ వచ్చింది, చూస్తేనే అర్థమైపోతుంది. కింద నుంచి ఒకసారి తీసి ట్రై అయితే చేద్దామని ఎలా ఉందనేది. అప్పుడు అర్థమవుతుంది పర్ఫెక్ట్గా కింద రైస్ కుక్ అయిందా లేదా అనేది. సో ఇది చూస్తుంటే మనకు అర్థమైపోతుంది కదా ఎంత బాగా వచ్చిండొచ్చు అని చెప్పి. టేస్ట్ చేస్తే తెలుస్తుంది ఎలా వచ్చిందనేది. మనకు అప్పటివరకు మనకి ఇంకా ఐడియా రాదు. సో చూద్దాం ఇది ఏంటనేది. ఎప్పుడు తినాలని మాత్రం అనిపిస్తుంది. సో ఆఫ్టర్ ఏంటంటే ఒక 1.5 అవర్ మొత్తం కంప్లీట్గా ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఓపికతో తింటే మాత్రం ఆ మజానే వేరుంటుంది. సో చూడండి కంప్లీట్గా ఏంటంటే బిర్యానీ మాత్రం కంప్లీట్గా కుక్ అయిపోయింది. నేను ఎగ్స్ మాత్రం బాయిల్ చేసుకుంటున్నాను. సో బాయిల్ చేసిన ఎగ్స్ని ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్లో బిర్యానీ మాత్రం కుక్ అయిపోయింది కదా. సో బాయిల్ చేసి నెక్స్ట్ని కాట్లు పెట్టుకొని నేను మాత్రం బిర్యానీలో వేసేస్తున్నాను. వేసిన తర్వాత నేను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తాను అనమాట. ఆ తర్వాత టేస్టింగ్ సెషన్ చూడాలి కదా మరి. చూడండి దొన్నె బిర్యానీ ఇస్ రెడీ. సో దీంట్లో ఏంటంటే దొన్నె బిర్యానీతో పాటు మనకి ఇక్కడ మిరియాల కోడి వేపు కూడా చేశాను అనమాట. అది ఆ ప్రాసెస్ కంప్లీట్లీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
సో ఇప్పుడు మాత్రం ఏంటంటే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. స్మెల్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందనేది. ఆహా, ఓహో, ఇచ్చి పడేసింది టేస్ట్ మాత్రం.